నేడు ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ. నేడు మోదీ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు హాజరు కానున్న పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు. కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల ఎంపీలకు చోటు. ఏపీలో 3, తెలంగాణలో 2 ఎంపిక చేసే ఛాన్స్. ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు. 5 కంపెనీల పారామిలిటరీ దళాలతో 3 అంచెల భద్రత. సిడబ్ల్యూసీ మీటింగ్ లో కీలక అంశాలపై చర్చ. కర్ణాటక, తెలంగాణ ఫలితాలపై ఖర్గే అసంతృప్తి. నేడు మీడియా మొఘల్ రామోజీ అంత్యక్రియలు. సినీ రాజకీయ ప్రముఖుల ఘన నివాళులు. పట్టభద్రుల బై ఎలక్షన్ లో మల్లన్న విజయం. నేడు అధికారికంగా ప్రకటించనున్న ఎలక్షన్ కమిషన్. రెండో రోజు నాంపల్లె ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ. చేప ప్రసాదం కోసం భారీగా తరలివస్తోన్న ప్రజలు. నాంపల్లి చేప ప్రసాద పంపిణీలో అపశృతి, తొక్కిసలాటలో ఒకరు మృతి. నీట్ పరీక్షపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర విద్యాశాఖ 1500 మంది గ్రేస్ మార్కులు సమీక్షిస్తామని వెల్లడి. పార్వతి బ్యారేజీని పరిశీలించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్. బ్యారేజ్ వద్ద మరమ్మతులను పరిశీలించిన జస్టిస్ పినాకి. ఈ నెల 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. కేసరపల్లి ఐటీ పార్క్ లో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో మార్పులు అవాస్తవం. ఉదయం 11:27 బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు వెల్లడి. నేడు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఓటమిపై మంత్రి సీతక్క హాట్ కామెంట్స్. ఎంపీ అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నాయకులే కుట్ర చేశారని ఆగ్రహం. ఏపీలో 2 ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు. సిఐడి చీఫ్ సంజయ్, విజిలెన్స్ ఐజీ కొల్లి రఘురామరెడ్డి బదిలీ. టీడీపీపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. రాష్ట్రాన్ని యూపీ, బీహార్లా మార్చేస్తున్నారని మండిపాటు. ఎన్డీఏ కూటమి ఎక్కువ రోజులు ఉండదని కూనంనేని జోస్యం. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విమర్శ. కేంద్రంలో బీజేపీ అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మమత ధీమా. లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ పేరు ప్రస్తావన. ప్రతిపక్ష నేత బాధ్యతలు అందుకోవాలన్న సిడబ్ల్యూసీ. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ. సోనియాను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కాంగ్రెస్ ఎంపీలు. మూడోసారి ప్రధానిగా మోదీ. తొలి విదేశీ పర్యటన ఖరారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీ పర్యటించనున్న నరేంద్ర మోదీ. ఛత్తీస్గఢ్ కొండగావ్లో మావోల ఘాతుకం. ఇన్ఫార్మర్ నెపంతో యువకుణ్ణి హత్య చేసిన మావోలు. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై దాడి. దుండగుణ్ణి కస్టడీలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది. నేడు టీ20 వరల్డ్ కప్ లో బిగ్ ఫైట్. న్యూయార్క్ వేదికగా తలపడనున్న భారత్, పాక్.